చెప్పండి బ్రదర్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నెలలు పూర్తిగా వస్తుంది. ఎట్లా ఉంది? ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఎట్లా ఉంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రానికి మరొకసారి కరువును పరిచయం చేస్తూ ఉన్నది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరువు పరిస్థితిని మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా తెలంగాణను మంచి అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఉంటే అది నీళ్ళ విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు, మరి ఏదైనా కూడా పరిశ్రమల రంగం కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, పరుగులు పెట్టించినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగనీక నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, సమయానికి పింఛన్దారులకు పింఛన్లు లేవు, ఈరోజు రైతులకు రైతు బంధు అనేది కూడా 3 నెలలు 4 నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు ఇప్పటికీ రైతు బంధు అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ వచ్చి కరువు తీసుకొచ్చింది అనేసి మనం చూడొచ్చు. మరి అదేవిధంగా మొన్న విజిలెన్స్ కమిటీ వేసిరు, మేడిగడ్డ కుంగిపోయింది, 3 పిల్లలు, మేడిగడ్డ కాళేశ్వరంలో 3 బ్యారేజీలలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లు ఉంటే కేవలం 3 పిల్లలు కుంగిపోతే వీటిని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. వాస్తవానికి మీడియా కూడా చూపెట్టింది, అక్కడ పర్రెలు వచ్చినాయి, అది కుంగిపోయింది, ప్రమాదంలో ఉన్నది ఆ బ్యారేజ్ అనేసి జగమెరిగిన సత్యం. అది ఉటావుటిన వీళ్ళు విచారణ చేయకుండా ఉటావుటిన బస్సులు పెట్టుకొని ఆడ పోయి ఆడ చేయాల్సిన పని ఏందండి? ఇక్కడ మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేస్తున్న పని ఏంది? అసలు రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఈరోజు 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. 8 లక్షల రేషన్ కార్డులు పెండింగ్లు ఉన్నాయనేసి గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడబోతే ఆడ మొత్తుకున్నావు. ఈరోజు ఆ పెండింగ్లు ఉన్న రేషన్ కార్డుల పరిస్థితి ఏంది? ఆ రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకుండానే నువ్వు ఏ ప్రాతిపదికన అప్లికేషన్లు తీసుకున్నావు, ఏ ప్రాతిపదికన ఈరోజు నువ్వు ఇందిరమ్మ గృహాలను ప్రారంభిస్తున్నావు, ఏ ప్రాతిపదికన ఈరోజు నువ్వు ఆ పథకాలను అమలు చేస్తావు అనేసి అడగదలుచుకున్నాం. కాబట్టి క్లారిటీ లేకుండా మోసపూరితంగా కన్ఫ్యూజన్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మోసపూరితమైనటువంటి మాటలు విని నమ్మి కన్ఫ్యూజన్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు తప్ప కాంగ్రెస్ యొక్క పనితీరు కానీ కాంగ్రెస్ యొక్క పాలనను మెచ్చి కానీ వాళ్ళకు మెజారిటీ ప్రజలు ఓట్లు వేయలేదు. దాంతోపాటు ఇవాళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యమా లేకపోతే ఏంటో తెలియదు, కానీ చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల లోపాల వలన లేకపోతే ఎందుకు నీళ్ళు ఇవ్వకపోతుంది ప్రభుత్వం? నేనేమంటున్నా, కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో పార్టీ పెడితే అంతకు ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, ఇక్కడ నష్టపోతున్న పరిస్థితుల మీద కానీ కేసీఆర్ గారికి క్షుణ్ణమైన అవగాహన ఉన్నది. ఈ సవటకు ఏ అధికారమున అసలు ఏం అవగాహన లేకుండా ఈరోజు నీళ్ళ మీద కానీ, భూముల మీద కానీ, ఈ పంటల మీద కానీ, ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పంతాయి, ఏ వాటికి ఎన్ని నీళ్ళు అవసరం ఉంటాయి, ఎంత కరెంట్ అవసరం ఉంటుంది, అసలు అక్కడ శ్రమ ఏంది, వారి యొక్క స్థితిగతులు ఏందనేసి అవగాహన లేకుండా ఈరోజు మేడిగడ్డ కుంగిపోయింది. వాస్తవానికి అది మెటీరియల్ లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, నిర్మాణ లోపం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నీకు బాధ్యత పెట్టిరు కదా ప్రజలు. నీకు బాధ్యత పెట్టినప్పుడు నువ్వు చేయాల్సిందేంది? నువ్వు విచారణ చేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో, ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా ఏ యాక్షన్ తీసుకుంటావో తీసుకో. కానీ నువ్వు చేయాల్సిందేంది? దానికంటే ముందు నువ్వు దాన్ని ఒక కాపర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేసి వాటిలో నీళ్లు నింపి ఆ పంట పొలాలకు నీళ్లు మళ్లించాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది కదా. మినిమం బాధ్యత మర్చిపోయి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయపరమైన ఆరోపణలు, రాజకీయపరమైన ప్రచారాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నది. రేపు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈయన, అక్కడ ఆంధ్ర నాయకునిగా చంద్రబాబు నాయుడు, ఇద్దరు జోడెద్దులు లేక జమయ్యి రేపు పొద్దున ఈ హైదరాబాద్ మహానగరాన్ని 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్గా ఆ రోజు ఏదైతే చట్టంలో పేర్కొన్నారో విభజన చట్టంలో, ఆ 10 ఏళ్ళకు కాకుండా ఇంకో 10 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు పొడిగించే కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణను మళ్ళీ ఆంధ్ర నాయకులకు, ఆంధ్ర ప్రాంత నాయకులకు, దోపిడీదారులకు మళ్ళీ దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ పొట్టగొట్టి ఈ నీళ్లు కూడా, ఈ నిధులను కూడా అటు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన చేతగాంతనం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపడే తప్ప బాధ్యతతోని ఈయన చేయాల్సిన పనులు చేయలేకపోతా ఉన్నాడు. ఇంకోటి, ఈ ఎన్నికల సందర్భం అటు అసెంబ్లీ కావచ్చు, ఇటు లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు అనేది కామన్. సో మన రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొగతనం గురించి మాట్లాడారు. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 1 సీటు గెలిచి చూపించండి మొగోళ్ళు అయితే అన్నట్టు మాట్లాడారు. సో దీనిపైన మీ స్పందన ఏంది? గెలిపోవడంతోనే మొగతనాన్ని సూచిస్తాము. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యం ఇది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నుంచి మహా నాయకులు మంచిగా వెలుగొందిర్రు.
అంతే స్థాయిలో నష్టపోయిన చరిత్ర కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఈ సవటకు అర్థం కాని ఏంది విషయం అంటే ఈయన గత ఎన్నికల్లో ఆడ కొడంగల్ మొగతనం లేక ఓడిపోయిండా? మరి ఆడ ఓడిపోతే ఈయన మొగతనం ప్రూవ్ చేసుకోనికి ఈడ మల్కాగిరిలో వచ్చి పోటీ చేసిండా? కాబట్టి గెలుపోవటంలో నిర్ణయించేది మొగతనాలను కాదు, కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మన్నలను మాత్రమే నిర్ణయిస్తుంది తప్ప మొగతనాల గురించి మాట్లాడడం సవట రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడకూడదు. ఇది ప్రజాస్వామ్యము, చదువుకున్నావు, మంచి విద్యావంతునిగా నీకు అవకాశం ఇచ్చిర్రు, నువ్వు అది నిలుపుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితుల్లో మాత్రం తీసుకురావద్దనేసి విన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అటు మొన్న రీసెంట్గా కూడా చూస్తాం, రండా అనటము, 1000 లోతుల పోత తీసి పాతుతామని చెప్పడము, చాలా అసభ్యకర వాక్యాలు చూస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడే కాదు, టీడీపీలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఈయనకు పెద్దగా మైలేజ్ తెచ్చిపెట్టిన మాటలు ఇవే. అయితే కేవలం వాటితోనే ఇంకా మళ్ళీ మీడియాలో జనాల్లో మైలేజ్ సంపాదించాలి, లేకపోతే ఇదైతే నేను రిసీవ్ చేసుకుంటారు, వేరే రకంగా నన్ను రిసీవ్ చేసుకోవట్లేదు జనాలు అనే ఒక బుద్ధితోనే ఈయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట్లాడదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు, అట్లా మాట్లాడితే జనాలు వెల్కమ్ చేసిరేమో, తెలిసి తెలియక నీలాంటోడు ఒకడు ఉన్నాడు విధవ అనేసి వెల్కమ్ చేసిరేమో. కానీ ఈరోజు నీకు బాధ్యతాయుతమైనటువంటి పదవి ఇచ్చిర్రు ప్రజలు, నువ్వు ప్రజలను పాలించమనేసి నీకు పదవి ఇస్తే, గత ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే నువ్వు విచారణ చేయి, లేకపోతే ప్రజల ముందు పెట్టు. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం జనాలు తిరుగుబాటు చేస్తారు, చెప్పులతో కొడతారు. ఇంకోటన్నా, గత ప్రభుత్వాన్ని తప్పుతో పడిస్తున్నారు, కాళేశ్వరం అయితేనేది ఇంకోటి అయితే అప్పులు చేసినారు అంటున్నారు. నిజంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదా? ఇది అధికార పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయకపోతే ఈయన రివ్యూలు పెడుతున్న సెక్రటరేట్ ఎక్కడిది, ఈయన తిరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిది, ఈయన ఎంజాయ్ చేస్తున్నటువంటి మొన్న దావోస్ పోయి ఇక్కడ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీలు ఇంపార్టెంట్, ఇవన్నీ నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే నువ్వేం చేయలేడని ఎట్లా మాట్లాడుతావు? మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది. నువ్వు ఇక్కడ ఇళ్ళకి రంగులేసి మంచిగా ఇంట్లోకి దోలిచ్చిండు కేసీఆర్ గారు, తయారు చేసిన ఇంట్లకు నువ్వు వచ్చినావు. ఈరోజు ఇల్లును మంచిగా చక్కదిద్దురా నాయనా అంటే నువ్వు వాళ్ళు ఏం చేయలేరు, లంక బిందెలు లేవని అంటే నువ్వు వచ్చింది ఎందుకు? లంక బిందెల కోసమా నువ్వు వచ్చింది? లంక బిందెలు ఉన్నాయేమో దోసుకుపోదామని వచ్చినావా? కాబట్టి అది కాదు, నీకు బాధ్యత ఇచ్చిరు ప్రభుత్వం నీ చేతిలో పెట్టిరు కనుక నీ క్యాబినెట్ ఇప్పటి వరకు విద్యాశాఖ నిరుద్యోగులు చచ్చిపోయారండి, ఆవేదన చెందిరు నిరుద్యోగులు. ఆ నిరుద్యోగుల అవసరాల కోసమే కదా, అవసరాలను వాడుకునే కదా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అవునా? ఏదైతే ప్రవళిక సావు కావచ్చు, అంతకుముందు మురళి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నిరుద్యోగుల సమస్యలను వాడుకొని, వాళ్ళ యొక్క ఆవేశాన్ని వాడుకొని, వాళ్ళ అవసరాలను వాడుకొని ఈరోజు ప్రభుత్వం వస్తే కనీసం విద్యాశాఖకు లేకుండా, విద్యాశాఖ మంత్రి లేకుండా ఈరోజు నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా ఇస్తాడు? ఎవడైనా బుద్ధునోడు ఇస్తాడు అట్లా? ఇంతవరకు 3 నెలలు అవుతున్నది క్యాబినెట్ విస్తరణ జరిగి, ప్రభుత్వం ఏర్పాటై, ఇంతవరకు కూడా విద్యాశాఖకు ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా జరుగుతుండొచ్చు ఇట్లా? అసలు విద్యాశాఖకు ఇమ్మీడియట్గా నువ్వు మంత్రిని అనౌన్స్ చేయాలి. కాబట్టి విద్యాశాఖకు జరుగుతున్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే అవి కూడా సరిచేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ మంత్రి లేకపోవడం మీరన్నట్టు అది సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. సో ఎందుకు ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేకపోతుంది అంటే వీళ్ళు ఊహించలేదు. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనేసి ఊహించలేదు. అసలు వీళ్ళ పాలసీల పట్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా అవగాహన లేదు, అసలు గ్రిప్పు లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి ఏనాడు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యే కూడా పనిచేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఆయనకి ఏ డిపార్ట్మెంటు ఎట్లా పనిచేస్తుంది, ఏ ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ పాలసీలు ఎట్లుంటుంది అనేది తెలియదు. కాబట్టి వాళ్ళు అనుకోకుండా అధికారం వచ్చింది, జనాలను మోసం చేసిర్రు, జనాలు నమ్మిరు, మోసపోయారు, అధికారం గట్టపెట్టిర్రు. కాబట్టి వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉండి ఈరోజు సరైన వ్యక్తి విద్యాశాఖకు విద్య మీద పట్టున్నటువంటి నాయకుడు కానీ, విద్యారంగం మీద గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు కానీ, ఆ లీడర్షిప్ ఉన్నటువంటి లీడర్ ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో కనుకనే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణకు కరువైంది. దాంతోపాటు ఓవరాల్గా గతంతో పోలిస్తే ఇప్పుడు రైతులకు ఇచ్చే రైతు బంధు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, చాలా పథకాలు చూసినాం మనం. మరి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నెరవేరుస్తుందని నమ్మకం ఉందా? నేనేమంటున్నా, ఆయన రాగానే ప్రజాపాలన అన్నాడు. ఇక్కడ ప్రజల శ్రేయస్సు లేని ప్రజాపాలన అనేది చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటున్నా ఇంత పెద్ద మాట అంటే, ప్రగతి భవన్ తీసుకొచ్చి ప్రజాభవన్గా అనౌన్స్ చేసి ప్రజా దర్బార్ అనేసి ఒక గొప్ప కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తున్నామని అన్ని పేపర్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో పేపర్లలో ఫ్రంట్ పేజ్లో న్యూస్ వేయించుకున్నాడు. ఏమైంది ఈరోజు ఆ ప్రజా దర్బారు?
ఎవరు అసలు అక్కడ ఎవరు అడ్రస్ చేస్తున్నారు, ఏ మంత్రి అడ్రస్ చేస్తున్నారు, సమస్యలను ఎవరు వింటున్నారు, ఎవరు పరిష్కారం చేస్తున్నారు, ఏ అధికారులు ఉన్నారు అక్కడ కన్సర్న్గా? సీఎం ఎన్నిసార్లు పోయిండు ప్రజా దర్బార్కు? మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడితే ఉట్టిన 15 నిమిషాల ప్రజాభవన్లో ప్రగతి భవన్లో ఉన్నాడు. అంటే ఎవరైనా మాట్లాడితేనే నీ బాధ్యత నీకు గుర్తొస్తుందా? అంటే నీకు సోయి లేదా? నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎవరైనా చెప్తే కానీ నీకు సోయి వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం రేపు పొద్దున ఇంకో 2 నెలల్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్గా మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కొన్ని ఉన్నాయి కదా, ఫ్రీ బస్సులు. ఆ ఫ్రీ బస్సు ఒకటైతే ఏంది, కరెంటుది అయితే ఏంది, గ్యాసులు అయితే ఏంది, ఇంకేటైతే ఏంది, వీటన్నిటిని పెట్టుకొని మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం, మేము ఇంతకంటే ఏం చేయలేము, ఇక మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం, మాకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి అని ప్రచారం చేసుకోవడం మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ 6 గ్యారంటీల్లో మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని అంశాలను పేర్కొన్నారు. 420 అంశాలు అందులో ఉన్నాయి. వివిధ హామీల కింద ఆ అంశాల పరిస్థితి ఏంది? ఈరోజు నువ్వు ఒక బస్సు ఇచ్చి, ఈరోజు మహిళకు ఒక బస్సు ఇచ్చి మహిళలకు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చినాము. దాని తర్వాత మేము ఏం చేయలేము, ఈ హామీలు మీరు తీసుకోండి, పార్లమెంట్లో మాకు ఓటేయండి అనేసి మాత్రం చెప్తా ఉన్నారు. కానీ వాటి కింద పేర్కొన్నటువంటి అంశాల పరిస్థితి ఏంది ఈరోజు? కాబట్టి వీళ్ళకి చేతగానితనము ఈరోజు గత ప్రభుత్వాన్ని మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, వీళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకొని మేము ముందుకు తీసుకుపోతున్నాం అనే సందేశాన్ని మాత్రం వేయలేకపోతూ ఉన్నారు. మొత్తానికి ఎట్లా ఉండబోతుందన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించి కసరత్తు చేసుకుంటూ ఉన్నాయి, క్యాండిడేట్లని ఖరారు చేస్తూ ఉన్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? నేను ఒక విద్యార్థి నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కానీ, అది గతంలో ఉద్యమంలో అయితేనేంది, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచింది ప్రజలు మాత్రమే. ఏ నాయకులను నమ్ముకొని, ఏ వ్యాపారస్తులను నమ్ముకొని, ఏ కార్పొరేట్ పాలిటిక్స్ నమ్ముకొని కూడా టీఆర్ఎస్ పార్టీ లేదు. కేవలం ఉద్యమకారులను, నాయకులను నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని, ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా, అంతకు ముందు కూడా అడుగడుగున బై ఎలక్షన్లను ఎదుర్కొని పదవులను ఇట్లా ఇసిరేసి బై ఎలక్షన్ తీసుకొచ్చి మరి కొట్లాడి గెలిచిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అయితే మొన్న గడిచిన ఎన్నికలు ఏదైతే ఉన్నదో, మోసపూరితంగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నేషనల్ లెవెల్లో వస్తున్నాడు, జాతీయ స్థాయిలో వస్తే దేశంలో చాలా ప్రమాదం ఉంటుంది, మన మనుగడకు ప్రమాదం అవుతుందనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ కుమ్మకయ్యేసి ఇక్కడున్నటువంటి ప్రాంతీయ నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అణచివేయడంలో భాగంగా ఇక్కడ ఆ కాళేశ్వరం మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నదో వాటిని విజిలెన్స్కు ఆదేశాలు ఇవ్వగానే ఉటావుటిన 9 రోజులలో రిపోర్ట్లు తెప్పించుకొని ఇక్కడ బల్లాన్ చేసి ఎలక్షన్ల ముందల ఓట్లు దండుకున్నారు తప్ప ఇంకోటి కాదు. నేనేమంటున్నా, రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రయోజనాలు దక్కాలన్నా, కేసీఆర్ గారి గలం వినిపించాలన్నా అక్కడ మన స్థానంలో మన ఎంపీలు పోరాడాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు. కాబట్టి తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున గెలవబోతూ ఉన్నారు.